రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. అనకాపల్లి జిల్లాలో ఈరోజు జోనల్ కమిషనర్ గారు చేసినటువంటి నిర్వాహకం రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా తెలియాలి. ఈరోజు నుంచి మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యకాండ ఇది నిజంగా. ఎందుకని చెప్తే జోనల్ కమిషనర్ అనే ఆయన కింద అనేక 600-700 మంది పనిచేస్తూ ఉంటారు. అంటే నువ్వు ఒక కుటుంబ పెద్దగా చేసినప్పుడు కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు కష్ట నష్టాలు చూడాల్సినటువంటి బాధ్యత ఇది. అటువంటిది సెలవులు ఇవ్వడానికి కానీ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి, కుటుంబ పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా క్షోభ చేసినట్టయితే ఈరోజు నూకరాజు గారికి ఆత్మకి నూకరాజు గారికి ఎవరు న్యాయం చేకూరుస్తారు? ఈరోజు మీరు మీ ఉద్యోగం మీరు వెళ్ళిపోతే రేపు నూకరాజు గారికి న్యాయం చేసేవారు ఎవరు? అందుకని చెప్పి మేమేం చెప్తామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఇలాంటి జోనల్ కమిషనర్లు ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి, పూర్తిగా ఏబిఎస్లో పెట్టి తీరాలి అందరినీ కూడా. అలాగే అనకాపల్లిలో జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండడం కోసం ఇక్కడ కనుక చర్య తీసుకునేటువంటి పక్షంలో అనకాపల్లి జోనల్ కమిషనర్ గారిని ఉద్యమం సస్పెండ్ చేయలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాను. మా ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాటి మీద ఉంటాం. జోనల్ కమిషనర్ గారిని సస్పెండ్ చేసే వరకు కూడా ఉద్యమాన్ని వీడేదే లేదు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం.